NCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమం, ప్రజా సమస్యలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఓపుల్ రాజ్ తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమం, ప్రజా సమస్యలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఓపుల్ రాజ్ తెలిపారు. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, అదేవిధంగా తాగునీటి సమస్య అయితేనేమి, అదేవిధంగా దోమల సమస్య అయితేనేమి, శ్మశానాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇట్లాంటి పెన్షన్లు, రకరకాల సమస్యలతో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నిటినీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తూ ఉంది. గత ప్రభుత్వం వీటన్నిటిని పట్టించుకోలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. వీరు సూపర్ 6 పేరుతో జనాల్ని బాగా ఆకట్టుకొని ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6ని కాస్త సూపరుగా వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టి ఈరోజు రైతుల దగ్గర నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కరెంటు ఛార్జీలు విపరీతంగా మనకు ఈ కాలంలో పెరిగినాయి. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచిండేది ఏ ఒక్కటి కూడా మేము అమలు చేయము, ఉన్న కరెంట్ ఛార్జీలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయలు ఈరోజు కరెంట్ ఛార్జీలు ప్రజల మీద భారం మోపేదానికి ఈ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. వీటన్నిటిపైన ప్రతి సచివాలయంలో కూడా ప్రజలందరూ మీకున్నటువంటి సమస్యల్ని అర్జీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ గ్రామాన ఈ విషయాలపైన సర్వే చేసి అర్జీలు ఇచ్చేదానికి పూనుకున్నది. అంతేకాకుండా 14వ తారీఖున ఈ గంగవరం మండలంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద తహసీల్దార్ కార్యాలయాల మీద ధర్నా కార్యక్రమానికి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మీ సమస్యల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన మీ సచివాలయాల్లో కూడా అర్జీలు ఇచ్చి వాటిని కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మా కార్యకర్తలు ఉన్న చోట వాళ్ళతో సహకరించి ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీరు కదిలి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. It gives us great pleasure to welcome our honorable. విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. This is a landmark event which will unveil the seaplanes as a new mode of travel, providing a unique blend of convenience and adventure. Ladies and gentlemen, the centerpiece of this event is the de Havilland as we embark on a new era in travel and tourism. This is a unique opportunity to explore the seaplane up close, marveling at its advanced features. Distinguished guests from the aviation industry, from the state government, central government, today will put forth and discuss the transformative impact of this innovation on tourism and promising economic prospects which it brings.